ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంకా అపూర్వ పిన్నితో ఈసారి గగన్కి చెప్పు దెబ్బలు కొట్టి శరత్చంద్ర గారు బయటకు పెట్టే రోజు వచ్చేసింది పిన్ని. మనం అనుకున్నది సాధించవచ్చు. ఇంకెందుకు? ఏం చేసావమ్మాయి? ఏమైంది? వాడిని పంపించేయచ్చా? ఖచ్చితంగా పిన్ని. వాడికి ఈరోజు ఇవాళ సినిమా చూస్తాడు గగన్ అని చెప్పేసి అంటుంది అపూర్వ. ఇంకా ఇది ఇలా ఉండగా భూమి పైకి వెళ్తూ ఉండగా నక్షత్ర ఫ్రెండ్ మరి నక్షత్ర బట్టలు మార్చుకుంటూ ఉంటే విండో నుంచి ఫొటోస్ అన్నీ తీస్తూ ఉంటుంది. చేతికి రింగ్ అనేది సింబల్ రింగ్తో ఫోన్ని విండో నుంచి ఫొటోస్ స్నాప్స్ తీస్తూ ఉంటే ఉలిక్కి పడుతుంది నక్షత్ర. అమ్మో, ఎవరో నన్ను ఫొటోస్ తీస్తున్నారు, ఎవరై ఉంటారు అని చూసే లోపల కింద నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నక్షత్రకి భయం వేస్తుంది. ఎవరో కావాలని తన ఫొటోస్ తీశారని చెప్పి అక్కడి నుంచి గబగబా వెళ్తూ ఉంటుంది. ఇంకా మమ్మీ మమ్మీ అని చెప్పేసి మమ్మీతో చెప్పడానికి వెళ్తూ ఉంటే ఇంకా భూమి అదే సీన్లో తన కిందకి వచ్చినప్పుడు అక్కడ ఎవరో ఒక బ్లాక్ డ్రెస్ అమ్మాయి ఫొటోస్ తీస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. అలా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుంది భూమి. అప్పుడు గగన్ వచ్చి తనకు ఆకలేస్తుందని చెప్పి అనటంతో సరే భోజనం పెడతాను పదండి అని చెప్పి అంటుంది. భోజనం పెట్టడమే కాదు నాకు తినిపించాలి అని చెప్పేసి అంటాడు. తినిపించడమా? నేనెందుకు తినిపిస్తాను అని చెప్పేసి అనగానే తినిపించాలి, ఎందుకంటే నువ్వు తినిపించకపోతే నాకు నక్షత్ర తినిపిస్తుంది. ఓహో, నక్షత్రనా? ఎందుకు తినిపిస్తుంది? అదేమో నిన్ను ప్రేమిస్తుందా? లేదు. మరి నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావా? లేదు. మరి ఎందుకు తినిపిస్తుంది అనగానే ఒకవేళ అది తినిపించదు, కానీ నువ్వు తినిపిస్తే నీకెందుకంట? ఒకవేళ కన్విన్స్ అయ్యి నువ్వు నాకు తినిపిస్తానని చెప్పి ఒప్పుకో, అప్పుడు నీతోనే తినిపించుకుంటాను. ఏమంటావు? ఓకేనా అని చెప్పేసి అంటాడు. ఆలోచిస్తూ సరే తినిపిస్తాను అని చెప్పి ఒప్పుకుంటుంది. ఇంకా వెంటనే అక్కడికి వెళ్ళి మొత్తం అన్ని వెరైటీస్ అన్నీ ప్లేట్లో పెట్టుకుని వచ్చి గార్డెన్ ఏరియాలో కూర్చుని గగన్కి తినిపించడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా గగన్ తనకి ఒక్కొక్క ముద్ద తినిపిస్తూ ఉంటే ప్రేమగా చూస్తూ ఉంటాడు గగన్. నాకు తినిపించడమే కాదు నువ్వు కూడా తినాలి అని చెప్పేసి అనగానే నేను తినను అంటుంది. అయితే నేను నక్షత్ర దగ్గరికి వెళ్ళిపోతా అనగానే సరే సరే తింటాను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా అపూర్వ దగ్గరికి నక్షత్ర వెళ్ళి హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏడవటంతోనే ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పమ్మా అనగానే మమ్మీ నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటుంటే ఎవరో నన్ను ఫొటోస్ తీశారు మమ్మీ. ఏమో మమ్మీ చాలా భయంగా ఉంది మమ్మీ అనగానే ఏంటి బేబీ నిన్ను ఫొటోస్ తీయడమా? అవునమ్మాయి, అసలు తను ఫొటోస్ తీశారు అంటే చిన్న మ్యాటర్ అనుకున్నావా? ఈ రోజుల్లో ఆ ఫొటోస్తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి డబ్బులు బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ ప్రాణాల మీద తీసుకొస్తున్నారు. నువ్వు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలమ్మాయి. వెళ్ళి అల్లుడు గారితో చెప్పు, ఇక్కడే ఉంటాడు ఎక్కడో, వాళ్ళు ఖచ్చితంగా దొరికిపోతారు అని చెప్పేసి అంటుంది పిన్ని. అవును పదమ్మాయి అని చెప్పేసేసి ఇంకా అపూర్వ పిన్ని తర్వాత నక్షత్ర హాల్లోకి వస్తారు. ఇంకా ఆ సమయంలో గగన్తో శరత్చంద్ర గొడవ పడుతూ ఉంటాడు. నువ్వేంట్రా ప్రదాకాను మినిస్టర్ గారితో వచ్చినంత మాత్రాన నువ్వు మినిస్టర్ అయిపోతావా? ఆ మినిస్టర్కి సిగ్గులేదు, నీకు సిగ్గులేదు. పద్దాకా నిన్ను వెంబడేసుకుని తిరుగుతున్నాడు. అవునా? నాకు సిగ్గులేదు, మినిస్టర్కి సిగ్గులేదా? నీకు సిగ్గులేదు కాబట్టి మా వెనకాల తిరుగుతున్నావు అని చెప్పి అనగానే చూడు, ఆ మినిస్టర్ గారే లేకపోతే నేను ఇప్పటికీ నీ శవం బయటికి వెళ్ళేది అని చెప్పి అంటూ ఉండగా మినిస్టర్ గారు అక్కడికి వస్తారు. వెంటనే సర్దుకుంటారు ఇద్దరు. ఏంటి ఏమైంది అనగానే ఏం లేదు మినిస్టర్ గారు అనేసరికి అపూర్వ నక్షత్ర వాళ్ళు కూడా వస్తారు. రావడంతోనే ఏమైంది అపూర్వ? బావా మన నక్షత్ర బట్టలు మార్చుకుంటుంటే ఫొటోస్ తీశారంట బావా అనగానే ఏంటి అని చెప్పానంగానే ఎవరు తీశారు, ఎలా తీశారు? ఫోన్లో తీశారు అని చెప్పి అంటుంది. ఇంకా నక్షత్ర కూడా తన ఫోన్లో తీసిన విషయం చెప్పబోతుండగా పిన్ని తన ఫ్రెండ్ చెప్తూ ఉంటే శరత్చంద్రకు అర్థం కాదు. అదేంటది? మీకెలా తెలుసు ఫోన్లో తీశాడని? అదేంటి అల్లుడు గారు, ఈ రోజుల్లో
కెమెరాలు ఎక్కడి నుంచి ఉన్నాయి, సెల్ ఫోన్లోనే తీస్తున్నారు కదా అని చెప్పేసి అంటుంది. నా కూతురు ఫోటోలు తీసేంత గనుడున్నాడా, ఎవరో కనిపెట్టగలరా అని చెప్పి అనగానే ఇంక ఇలా డిస్కషన్ జరుగుతూ ఉంటే నక్షత్ర ఫ్రెండ్ గగన్ దగ్గరికి వెళ్ళి, ఎక్స్క్యూజ్ మీ, మీ ఫోను నా ఫోను చేంజ్ అయిపోయాయి, తీసుకోండి అని చెప్పి గగన్ ఫోన్ గగన్కి ఇస్తుంది. తన ఫోన్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా గగన్ ఫోన్ తీసుకుని దాచుకుంటాడు. ఇంకా ఇదిలా ఉండగా వెంటనే శరత్చంద్రకి కోపం రాగానే కృష్ణప్రసాద్, చెర్రీ అందరూ అక్కడ ఉంటారు. ఏంటి, ఏమైంది అనగానే, కృష్ణప్రసాద్ మొత్తం డోర్ అంతా లాక్ చేయి, ఎక్కడి వాళ్ళు అక్కడ ఆపేసేయి, నా కూతురు ఫోటోలు తీసిన ఫోన్ని వాడిని డైరెక్ట్గా శ్మశానానికి పంపిస్తాను, అన్ని ఫోన్లు కలెక్ట్ చేయండి అని చెప్పేసి అంటాడు. ఇంకా అందరి ఫోన్లు తీసుకుని అక్కడ కలెక్ట్ చేయమని చెర్రీకి చెప్పంగానే అందరూ కూడా పని మీద ఉంటారు. ఇంకా వెంటనే భూమి అక్కడ పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏంటి చెర్రీ, ఏమైంది, ఏం మాట్లాడుతున్నారు అనగానే, ఏమో నక్షత్ర డ్రెస్ చేంజ్ చేసుకుంటే ఫొటోస్ తీస్తున్నారంట, అది ఎవరు తీశారా అని చెప్పి మామయ్య అందరి ఫోన్లు తీసుకోరమ్మన్నారు అనగానే, అందరి ఫోన్లు ఎందుకు అల్లుడు గారు, ఆ కొత్తగా వచ్చిన వాడు గగన్ ఉన్నాడు కదా వాడే అని చెప్పి అనగానే, వాడు నా చేతుల్లో అయిపోయాడే అనగానే నక్షత్ర, లేదు డాడీ, తను జెంటిల్మెన్, తనెందుకు తీస్తాడు అనగానే చెయ్యెత్తి కొట్టబోతాడు శరత్చంద్ర. ఇంకా మినిస్టర్ గారు, ఆగు శరత్చంద్ర, నువ్వేంటి ఒక ఆడపిల్ల మీద చేతి కొడతావా, నీ స్థాయి ఇదేనా అనగానే, మినిస్టర్ గారు, మీకు ఆ గగన్ గారి కోసం తెలీదు, వాడికి మాకు పాత వైరం ఉంది, వాడు అందుకనే నా కూతుర్ని ఫొటోస్ తీయటం ఏంటి, నువ్వు పొరపాటు పడుతున్నావు శరత్చంద్ర, గగన్ అలాంటి వాడు కాదు, వాడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి అనగానే, ఏంటి సార్, వాడు ఎన్ని అరాచకాలు చేశాడో మీకు తెలీదు, అయినా ఇప్పుడు మనం అయ్యింది అవ్వలేదని డిస్కషన్ కాదు, ఫోన్ తీసుకుంటే ఫొటోస్ ఉంటే కనుక నమ్మచ్చు కదా అనగానే, ఒక్కోసారి మన కళ్ళ ముందే మనల్ని మోసం చేయొచ్చు, మీరు ఎలా అనుకుంటారు, లేదు వాడు తీయటం నేను చూశాను అంటుంది పిన్ని. సరే అని చెప్పేసి ఇంకా గగన్ని పిలవడానికి వెళ్తుంది పిన్ని. గగన్ ఇంకా భూమి అక్కడ కూర్చుని భోంచేస్తూ ఉంటే, అవునా ఏంటమ్మాయి, నువ్వు ఇతను కలిసి భోజనం చేస్తున్నారా, నీతో భోజనం లోపలేమో ఫొటోసు అని చెప్పి అనగానే, ఏంటండి మీరు ఏం మాట్లాడుతున్నారు అనగానే, నేను భోజనం నేనే తిన్నాను, ఆయనకేం తినిపించలేదు అని చెప్పేసి అంటుంది భూమి. అయినా మా నాన్న ఇతనితో మాట్లాడొద్దన్నారు, అతను ఎందుకు వచ్చారో కూడా నాకు తెలీదు అని చెప్పేసి భూమి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా పిన్ని, చూడబ్బాయి, లోపల నీకు సినిమా చూపిస్తారు అనగానే, నాకెందుకు చూపిస్తారు, అవునా, నువ్వు చేసిన ఘనకార్యం లోపల ఏమవుతుందో చూడు అని చెప్పి అనగానే వెంటనే గగన్ పిన్ని లోపలికి వస్తారు. రారా, వచ్చావా, నీ అంతు చూస్తాను, నువ్వు మా కుటుంబ పరువు తీయడానికి వచ్చావని నాకు పూర్తిగా తెలుసు, నీకెన్ని గుండెలరా, నా కూతుర్ని ఫోటోలతో బంధించి నా పరువు తీయాలని చూస్తావా అని చెప్పేసి గగన్ కాలర్ పట్టుకుని ఇంకా ప్రశ్నిస్తూ ఉంటాడు శరత్చంద్ర. ఇంకా ఆ విషయంలో గగన్కి ఏం అర్థం కాదు. ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ, నేను ఫొటోస్ తీయటం ఏంటి అని చెప్పి అనగానే, నువ్వు తీసావు నా కూతురు పరువు తీయాలని అని చెప్పి అనగానే, ముందు ఫోన్ తీసి చూపించరా అప్పుడు మాట్లాడు అని చెప్పి అనగానే ఫోన్ వెతుక్కుంటూ గగన్ ఇంకా అటు ఇటు చూస్తూ ఫోన్ వెతుకుతూ ఉంటాడు. ఏరా, ఫోన్ దాచేసావా, ఫోన్ కనబడకుండా, ఏమనుకుంటున్నావురా నువ్వు, నా కూతురు జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నావా, నిన్ను మామూలుగా వదలను అని చెప్పేసి అనగానే, మినిస్టర్ గారు, ఆగండి శరత్చంద్ర గారు, నాతో వచ్చిన గగన్ని నువ్వు అలా తప్పు పట్టడం నాకు నచ్చలేదు, గగన్ ఎప్పటికీ అలాంటి పని చేయడు, తను పూర్తిగా జెంట్లమని నాకు తెలుసు, ఇది ఎలా జరిగిందో ఏం జరిగిందో మనం కనిపించాలి అని చెప్పి అనగానే, నక్షత్ర బావ అలా చేయడు అని చెప్పేసి మనసులో బాధపడుతూ ఉంటుంది. చెర్రీ కూడా అన్నయ్య అలాంటి వాడు కాదు, అన్నయ్య మీద ఈ నింద కావాలని ఆ అపూర్వ అత్తయ్య ఏదో ప్లాన్ చేసే ఉంటుంది, అందుకే అన్నయ్యని ఇలా నిందిస్తున్నారు అని చెప్పేసి అనగానే ఇంకా తన పాకెట్లో ఉన్న ఫోను వెంటనే దొరుకుతుంది. చూసుకోండి ఫోన్లో నేను తీసానా లేదా, నేను తీస్తే ఉంటాయి కదా అని చెప్పి అనగానే ఫోన్ అక్కడ పెడతాడు. ఇంకా ఫోన్ తీసుకుని
శరత్చంద్ర అపూర్వకి చూడమని చెప్పి అంటాడు. అపూర్వ ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటే ఇంకా ఫొటోస్ తీస్తూ ఉండగా ఇలా క్యామ్లో తన చేత్తో తీస్తున్నప్పుడు అన్ని నక్షత్రవి పైనుంచి ఫొటోస్ అన్నీ పడుతూ ఉంటాయి. కానీ అది ఫ్రంట్ కెమెరాతో తీయటం వలన తన హ్యాండ్ పైన వెనక రింగు మరి కెమెరాలో పడుతుంది. అలా పట్టంతోనే అపూర్వ చూసావా బావా, వీడెంత మోసకారి, వీడిని అసలు నమ్మకూడదు, మన నక్షత్రకి ఇలా చేశాడు అని చెప్పేసి అంటుంది. ఇంకా వెంటనే భూమి ఎంటర్ అవుతుంది. ఏది ఫోన్ ఇవ్వండి అని చెప్పి ఫోన్లో ఉన్న ఫొటోస్ అన్నీ 1 by 1 చూస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా తను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కుర్చీలో ఒక బ్లాక్ డ్రెస్ అమ్మాయి పైకి నించున్న విషయం గుర్తుకొస్తుంది. ఒకసారి ఆ ఫొటోస్ అన్నీ చెక్ చేసిన తర్వాత తన ఫోటో తీసిన వెనకాల రింగ్ ఫింగరు కనిపిస్తుంది. ఇంకా అది చూసి అక్కడ ఆగుతుంది భూమి. ఎస్, ఈ ఫోటో చూసి ఈ ఫోటోలో తీసిన వాళ్ళు గగన్ గారి ఫోనే ఇది, కానీ తీసింది గగన్ గారు మాత్రం కాదు అని చెప్పి భూమి అంటుంది. ఏంటి ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు, గగన్ ఫోన్ నుంచి గగన్ తీయకపోతే ఎవరు తీస్తారు అని అపూర్వ వాదిస్తూ ఉంటుంది. ఒకసారి మీరు ఈ ఫోటో చూస్తే చెప్పగలుగుతారు అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా నక్షత్ర ఫ్రెండ్ గజగజ వణికిపోతూ ఉంటుంది. ఎందుకంటే అపూర్వ తనకి డబ్బిచ్చి ఆ ఫొటోస్ తీయమని చెప్పి అంటుంది కదా, అందుకని ఎక్కడ విషయం బయటపడితే తనకి ఏమవుతుందని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంకా వెంటనే భూమి ఆ రింగ్ని ఐడెంటిఫై చేసి టెన్షన్ పడుతున్న నక్షత్ర ఫ్రెండ్ వంక చూస్తూ ఉంటుంది. ఇంకా తను అలా వణుకుతూ ఉంటే తనకు అనుమానం వస్తుంది. 1 నిమిషం అని చెప్పి తన దగ్గరికి వస్తుంది. వచ్చి తన రింగ్ ఇవ్వమని చెప్పి అడుగుతుంది. ఇంకా నక్షత్రకి తన రింగ్ తను ఇద్దరు చూస్తూ ఉండగా రింగ్ తీసుకుని భూమి పక్కకు వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ జరుగుతున్న దానికి అతన్ని అనుమానించడానికి ఏమాత్రం సంబంధం లేదు అని చెప్పేసి అనగానే, ఏంటే పెద్ద ప్రగల్భాలు పలుకుతున్నావు, జరిగింది నా కూతురికి కదా, నువ్వు ఇలాగే మాట్లాడతావు అని చెప్పేసి భూమి మీద అరుస్తూ ఉంటుంది. ఆగు అపూర్వ, నువ్వు చెప్పిన దాంట్లో నిజమంతా అబద్ధమెంత అన్నది భూమిని అనుమానించడంలో తప్పు. భూమి ఏదో చెప్తుందో చూడు అని చెప్పి అనగానే భూమి ఇంకా శరత్చంద్ర గారిని తీసుకువెళ్ళి చాలా క్లియర్గా అవి ఆ మొబైల్లో ఉన్న పిక్చర్స్ అన్ని చూపిస్తూ ఉంటుంది. ఇప్పటికన్నా నిజం తెలుసుకోండి, గగన్ గారు నిర్దోషి, తను అలాంటి పనులు చేయరు అని చెప్పి భూమి నిరూపిస్తుంది. ఆ నిరూపణతో ఇంకా శరత్చంద్ర మూసుకుపోయిన కళ్ళు తెరుచుకుంటాయి. వెంటనే మినిస్టర్ గారి దగ్గరికి రాగానే, ఏం శరత్చంద్ర, నిజంగానే గగన్ నీ కూతురు ఫొటోస్ తీశారా అని చెప్పి అడగంగానే అది అని చెప్పి నీళ్ళు నమ్ముతూ ఉంటారు. ఇంకా వెంటనే శరత్చంద్ర, నేను చూసుకుంటాను సార్, ఎక్కడో తప్పు జరిగింది అని చెప్పేసి అనగానే ఇంకా ఆ అమ్మాయిని శరత్చంద్ర ప్రశ్నిస్తాడు. నువ్వెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, నీకేం కావాలి, నువ్వెందుకు ఇట్లా చేసావు, మా ఊరిలో మా పరువు తీయాలని ఎందుకు ఇలా కంకణం కట్టుకున్నావు, నీకు నాకు సంబంధం ఏంటి అని చెప్పి పూర్తిగా నిలదీస్తూ ఉండగా, నన్ను క్షమించండి అని చెప్పేసి అనుకుంటూ ఏదేమైనా సరే భూమి చేసిన పనిలో కొంతన్నా నేను చేయాలని చెప్పేసి అనుకుంటాడు గగన్. ఇంకా నక్షత్ర బాగా వణికిపోతూ ఉంటుంది. పెద్దవాళ్ళ విషయంలో తలదూర్చకుండా ఉంటే బాగుండు, కానీ ఇలా చేసినందుకు రేపటి రోజున నాకేమవుతుందో అని చెప్పి గజగజ వణుకుతూ ఉంటుంది. ఇంకా రింగ్ తీసుకుని వెంటనే భూమి గగన్ ఈ ఫొటోస్ తీయలేదని బల్లగుద్ది చెప్తూ ఉంటే ఆ రింగ్ తీసుకొచ్చి ఆ రింగ్ని తన ఫ్రెండ్ తనకి ఇవ్వంగానే వెంటనే శరత్చంద్ర గారికి అనుమానం వస్తుంది. ఆ ఫోటో చూసిన తర్వాత ఇంకా ఇలా చేస్తారా అని చెప్పేసి అనుకుంటూ గబగబా వచ్చి, ఏదేమైనా జరిగిందైతే చాలా పెద్ద తప్పు, అది ఎవరు చేయడం చాలా మహాపాపం, అది గగనే చేశాడని చెప్పేసి అపూర్వ అలా చేయటానికి పిన్నితో మాట్లాడే వ్యవహారాలన్నీ అక్కడున్న ఒక అతను వినడం ద్వారా ఈ ప్లాన్ చేసింది అపూర్వ అని చెప్పి తెలుసుకుని అపూర్వ చేసిందని భూమికి కూడా అర్థమైపోతుంది. ఇంకా శరత్చంద్ర గారు వెంటనే అక్కడ రాగానే, ఇది చేసింది గగన్ గారికి మాత్రం కాదు అంకుల్, ఈ వ్యక్తి ఎవరో నేను మీకు చూపిస్తాను అని చెప్పేసి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంకా అక్కడ అపూర్వ నక్షత్ర ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.
చాలా హ్యాపీగా ఉంటారు. వెంటనే ఇంకా చూసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో శరత్చంద్ర గారు ఇంత ఇంతకి దిగజారిపోతారా ఒక వ్యక్తిని కించపరచటానికి అని చెప్పి, కూతుర్ని ఎలా పెంచావో ఎలా పెంచకూడదో తెలీదా అని చెప్పి చెంప చెల్లుమనిపిస్తాడు. బావా నేను అనంగానే, నోర్ముయ్, నీకు మాట్లాడే అర్హతే లేదు. నీ కూతుర్ని నువ్వు ఎలా చూసుకోవాలో తెలియక రేపటి భవిష్యత్తు ఎలా ఉన్నా నీకు అవసరం లేదు. ఉన్నంతలో తృప్తిగా ఉండాలి. చేసిన పని వల్ల 100 ఏళ్ల జీవితం అన్యాయమైపోయేది. నీ కూతురు విషయంలో నువ్వు ఇలా చేస్తావా అని చెప్పేసి చాలా సీరియస్గా ఉంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా భూమి అక్కడ గగన్ చూస్తూ ఉంటుంది. గగన్ ఎప్పటికీ అలాంటి తప్పు చేయడని భూమికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలా అంత పెద్ద విషయం జరిగిన తర్వాత మరి గగన్ అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడా? అసలు ఏం జరిగింది అన్నది అప్కమింగ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.